హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద త్రీ యాక్టివ్ సిస్టర్స్. ఇంట్లో వెజిటేబుల్స్ లేకపోయినా త్వరగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి అన్న మా మమ్మీ స్టైల్లో ఎగ్ రైస్ని ట్రై చేయండి, త్వరగా అయిపోతుంది. సో కొన్ని ఎగ్స్ని పగలగొట్టుకున్న తర్వాత దీంట్లో కాస్త చిల్లీ పౌడర్ అండ్ కాస్త సాల్ట్ యాడ్ చేయాలి. దీన్ని మళ్ళీ మనం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెమే యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత దాన్ని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దీని మీద ఏమో ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందే కలిపిన ఎగ్ దాన్ని దీంట్లో పోసేసి దీన్ని బాగా చిన్న చిన్న పీసెస్గా అయితే ఇలా చేసేసేయాలి. దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు దీంట్లో అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాం. ఇది సింపుల్గా చేసేస్తాం కాబట్టి దీంట్లో ఆనియన్స్, చిల్లీ ఇంకా కొరియాండర్ లీవ్స్ ఉంటే చాలు. సో ఆనియన్స్ వేసేద్దాం. మీకు కావాలి అంటే మీరు వేరే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, లైక్ బీన్స్, క్యారెట్, క్యాబేజ్ అండ్ ఆల్. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇది కొంచెం వేగాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత చిల్లీని వేసేద్దాం. చిల్లీని కూడా బాగా ఇలా వేగిచ్చేసేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు గరం మసాలా, కొరియాండర్ పౌడరు అండ్ చిల్లీ పౌడరు యాడ్ చేసేసి కలిపేద్దాం. దీంట్లో టేస్టింగ్ సాల్ట్ కొంచెం, తర్వాత సోయా సాస్ కొంచెం వేసేసి బాగా కలిపేయాలి. సో మనము దీంట్లో కాస్త సాల్ట్ ముందే యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి. దీంట్లో ఇంకా ఫైనల్గా ఎగ్స్ని ముందే చేసిన ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసేసి కలిపేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు మన ఎగ్ రైస్. దీంట్లో రైస్ యాడ్ చేసేసుకోవాలి అండ్ కాస్త గార్నిష్కి కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు దీన్ని మన ప్లేట్లోకి తెచ్చేద్దాం. ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? సూపర్. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.